కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో మద్యం ఏరులై పారుతోంది. బ్రహ్మంగారి మఠంలోని కొందరు దుకాణదారులు వైన్ షాపుల నుంచి మద్యం బాటిల్స్ ను తెచ్చి అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి మఠం పవిత్రతను కాపాడాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సాక్షాత్తు మహావిష్ణువు మానవ రూపంలో జన్మించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే భూత భవిష్యత్తు వర్తమాన సృష్టికర్త కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి ద్విమఠం అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అంటే దగ్గర ఇక్కడ మనం ఈ ఆలయం దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు చూపిస్తున్న ఆలయం వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. సౌత్ ఇండియా నుంచి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ పర్యాటకులు వస్తుంటారు. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర అని కాలజ్ఞాని ఆయన మహావిష్ణువు రూపంలో మానవ రూపంలో జన్మించి ఇక్కడ జీవ సమాధి కావడం జరిగింది. ఇక్కడ ఈయనను ఎంతో పవిత్రంగా భావిస్తారు. సో సౌత్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. సో అంత పవిత్రమైన టెంపుల్ దగ్గర ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మద్య విక్రమాలు. ఇక్కడ నుంచి ఇక్కడ షాపు నిబంధనల విరుద్ధంగా ఇక్కడ మద్యం షాపు లేకపోయినప్పటికీ, వైన్ షాప్ ఇక్కడ మండల కేంద్రంలో లేకపోయినప్పటికీ మధ్యలో ఎక్కడో ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్న అక్కడ బయట నుంచి అక్కడ నుంచి తీసుకువస్తారు. ఇక్కడ చూపిస్తున్నా మీకు ఇక్కడ కూల్ డ్రింక్ షాపులు అన్నీ ఉంటాయి. ఇక్కడ టెంపుల్కి అత్యంత దగ్గరలో సమీపంలో కూల్ డ్రింక్ షాపులు అంటే ప్రతి కూల్ డ్రింక్ షాపులో ఇక్కడ చూపిస్తున్న సర్కిల్లో అంటే టెంపుల్కి అత్యంత దగ్గరగా ఉన్న ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి. మొత్తం కూల్ డ్రింక్ షాపులు అంటే ప్రతి కూల్ డ్రింక్ షాపులో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి నిబంధనల విరుద్ధంగా. మొత్తం ఈ మద్యం బెల్ట్ షాపులకు సంబంధించి మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు జరిగిన తంతు కాదు, చాలా రోజులుగా జరుగుతుంది. మద్యం ఏరులై పారుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్న ఎన్విరాన్మెంట్ అధికారులు తెలుసు, ఎక్సైజ్ అధికారులు తెలుసు, స్థానిక పోలీసులకు తెలుసు, మొత్తం అధికారులు అందరికీ కూడా తెలుసు. తెలిసినా కూడా మామూలు ముసుగులో ఉన్నారు కాబట్టి నెలమామూలు వీళ్ళందరికీ కూడా సో ఎవ్వరూ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తం మద్య విక్రయం యథాతథంగా ఏరులై పారుతోంది. ఇంత పవిత్రమైన ఆలయం దగ్గర మద్య విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం కూల్ డ్రింక్ షాపుల్లోనే కూర్చొని తాగడం అనేది చాలాసార్లు ఇక్కడ జరుగుతున్న సంగతి మొత్తం కూడా అంటే ఈరోజు మనకి కనిపించకపోయినప్పటికీ అలర్ట్గా ఉన్నప్పటికీ మద్యం షాప్ ఇక్కడైతే ఇప్పుడు వీడియో చూపించిన మొత్తం విరాలు చూపించిన మొత్తం షాపులు అన్నీ కూడా కూల్ డ్రింక్ షాపులు అన్నీ కూడా మొత్తం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా జరుగుతున్న తంతి ఇది. మద్యం ఏరులై పారుతున్న ఇక్కడే టెంపుల్కు ఎదురుగా ఉంది, అత్యంత నియర్ టెంపుల్ ఎదురుగా ఉన్న షాపులు అన్ని షాపుల్లో కూడా జరుగుతూ ఉన్నా కూడా ఏ అధికారి పట్టించుకోలేదు. అసలు ఎన్విరాన్మెంట్ అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తర్వాత చర్యలు ఎక్సైజ్ వాళ్ళు కానీ స్థానిక పోలీసులు కానీ చర్యలు చేపట్టాలి. ఇవన్నీ కూడా లేకుండా మామూలు ముసుగులో వీళ్ళు ఎవరిపైన చర్యలు లేకుండా ఏ కూలింగ్ షాప్ పైన కానీ ఏ షాప్ పైన కానీ ఎక్కడ ఎలాంటి చర్యలు లేవు. మొత్తం మీద అయితే ఇంత పవిత్రమైన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదుట మొత్తం అన్ని కూలింగ్ షాపుల్లో కానీ ఇతర షాపుల్లో కానీ మొత్తం బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మొత్తం మద్య విక్రమాలు మొత్తం ఇంత ఏరులై పారుతున్నా కూడా పట్టించుకున్న నాదుడు లేడు. ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మొత్తం పైన ఈ మద్యం విక్రయాలపైన మద్యం బెల్ట్ షాపులపైన తాగేవారిపైన తప్పకుండా ఆలయం సమీపంలో ఉన్న ఈ తంతా కూడా బెల్ట్ వైన్ షాపులకు సంబంధించి మొత్తం ఈ బెల్ట్ షాపులకు సంబంధించి తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప, బ్రహ్మంగారి మఠం.